ప్రభుత్వ పాలన బాగానే ఉందండి. అన్ని స్కూల్ తలుపు అయితేమి, హాస్పిటల్స్ అయితేమి, డాక్టర్ అయితేమి అన్ని బాగానే చేశారు. ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు. అందరికి అందుతున్నాయండి. ఎవరికి వైసీపీ అలానే లేదు, పార్టీ పరంగా మాత్రం లేదు. అన్ని బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు ఏ ఉద్యోగం లేని వాళ్ళకి ప్రభుత్వం సాయం చేసి ఏదైనా షాప్ పెట్టుకోవడానికి కానీ అలాంటి అన్ని ఇస్తున్నారు. పథకాలు అన్ని ప్రభుత్వం వల్ల వచ్చే పొందుతూనే అందరికి బాగానే వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రవేశపెట్టాడు కదా 6 పథకాలు. మరి ఆయన కూడా 40 సంవత్సరాల సీనియారిటీ, నాకు కూడా మళ్ళీ అవకాశం ఇవ్వండి అనేసి ఆయన పార్టీ పరంగా ఆయన అడుగుతున్నారు. ఈయన పార్టీ ఆయన కొన్ని చేశాడు, చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అనుకున్నారు కానీ దానికి చేయలేదు. ఈయన అనుకున్నట్టు ఈయన చేశాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న మాట నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోవడానికి అది నిలబెట్టడానికి తొలి ఆయన చేశారు, అనుకున్నది చేయలేదు కాబట్టి ఆయనకి ఎలాగ మళ్ళీ వేస్తారు చెప్పండి సార్? ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు. అది ఈయన అనుకున్న మాట నిలబెట్టారు జగన్ గారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఆ ప్రభావం వైఎస్ఆర్సీపీ మీద పడే అవకాశం ఏమన్నా? పడే అవకాశం లేదండి. ఆయన ఎప్పుడు పులే. అది చంద్రబాబు నాయుడు గారి వల్ల కానీ ఈయన వల్ల పడే అవకాశాలు ఎట్లేవు సార్. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా? ప్రభావం అంటే ఆయన ఒక సినీ యాక్టర్ సార్. ఆయనకి దీనికి ఇదేం లేదు సార్. అది చంద్రబాబు నాయుడు గారు పెడితే పొత్తులు లేకుండా పెడితే ఇండివిజువల్ గా అయితే ఎన్నో కొన్ని సీట్లు వద్దునో చేస్తున్నాం కానీ ఆయన పొత్తుల మీద కాబట్టి రావని అనుకుంటాను. కరోనా టైంలో ఎలా వర్క్? కరోనా టైంలో కూడా వైఎస్ఆర్సీపీ చేశారు, బాగానే చేశారు. అందరికీ ఆరోగ్యపరంగానే ఇది కానీ వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే చూసుకొని చేస్తున్నారు. ఆయన పెన్షన్లు అయితే 1వ తారీఖు వచ్చిందంటే ఉదయం తెల్లారి 5వ గంట కల్లా పెన్షన్లు కూడా పంపిణీ అవుతుంది. ఒకనప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ ఇవ్వడానికి వచ్చేటప్పుడు వాళ్ళ కోసం ఎదురు చూసుకొని ఉండేవాళ్ళు సార్. అది ఇప్పుడు ఏంటంటే 1వ తారీఖు వచ్చేసరికి కరెక్ట్ పెన్షన్లు పడిపోతాను సార్. జగన్ గారు ఒక ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న ఒక వ్యక్తి, జగన్ గారు జైలుకి వెళ్ళి వచ్చిన ఒక సీఎం, జగన్ గారు లక్షల కోట్లు అక్రమంగా సంపాదించి ఈ స్థాయికి వచ్చారు అనేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. దానికి ఏమంటారు సార్? ప్రతిపక్ష నాయకులు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అవన్నీ జనాలకు అనవసరం. ఆయన చేస్తున్నారా లేదా, పరిపాలన బాగుందా లేదా కావాల్సింది. అది ప్రతిపక్షాలు ఎక్కడ కూడా ఉంటది. ఒకటి చూస్తే ఒకటి చూడలేనితనం ఉంటది, కాదనలేదు. పరిపాలన మాత్రం బాగానే ఉంది సార్. అది ఆయన ఏదామని మనకు సంబంధం పెట్టలేదు. పరిపాలన బాగా చేస్తున్నారా లేదా కావాల్సింది. వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తేనే ఇంకా అభివృద్ధి చెందుతుంది? మళ్ళీ జగన్ గారు వస్తేనే అభివృద్ధిగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.